లావుగా ఉన్నవాళ్ళు సన్నగా రివాటలా మారాలని ఆరాటపడుతూ ఉంటారు. అలాగే సన్నగా ఉన్నవాళ్ళు కాస్తంత బొద్దుగా ఉంటే బాగుండు అని నిట్టూరుస్తూ ఉంటారు. ఇంకా రింగు రింగుల జుట్టు ఉన్న వాళ్ళతో కొంతమంది స్మూత్ అండ్ సిల్కీ హెయిర్ చూసి మురిసిపోతుంటారు. నాకు అలా ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. ఇది సహజమే. కానీ అసహజమైన వింత సిండ్రోమ్తో బాధపడుతున్న భారతీయ బాలుడు తన పరిస్థితి గురించి బాధపడలేదు. ఆత్మవిశ్వాసంతో గిన్నిస్ టైటిల్ను గెలుచుకోవడం విశేషం. ఎవరా బాలుడు, అతనికి ఉన్న సిండ్రోమ్ ఏంటి తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని రత్లాంకు చెందిన లలిత్ పాటీదార్ తనకున్న విపరీతమైన జుట్టుతో బాధపడేవాడు, అవమానపడేవాడు. కానీ ధైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. ఇప్పుడు అతని జుట్టే అతనికి రికార్డ్ తెచ్చిపెట్టింది. చదరపు సెంటీమీటర్కు 201.72 వెంట్రుకలతో రికార్డు సృష్టించాడు. హైపర్ట్రికోసిస్ అనే అరుదైన వైద్య పరిస్థితి కారణంగా అతని ముఖంలో 95% పైగా వెంట్రుకలున్నాయి. మధ్యయుగాల నుండి ప్రపంచవ్యాప్తంగా నమోదైన దాదాపు 50 కేసుల్లో పాటీదార్ కూడా ఒకడని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. అయితే మొదట్లో తాను సవాలును ఎదుర్కొంటున్నప్పటికీ ఆ తర్వాత అందరూ తనను అర్థం చేసుకున్నారని అన్నాడు. ఇప్పుడు చాలా మంది దయతో ఉంటున్నారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఎవరైనా వెంట్రుకలను తొలగించుకోవాలని సూచించే వారికి ఇది మామూలే, దీని గురించి పెద్దగా పట్టించుకోను అని చెబుతాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ, నేను ఎలా ఉన్నానో అలాగే ఉండడం నాకు ఇష్టం. నా రూపాన్ని మార్చుకోవాలనుకోవడం లేదని చెప్పాడు. నాకు మాటలు రావడం లేదు. ఈ గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు అంటూ ఆనందం వ్యక్తం చేశాడు.